మరి హనీని ఎందుకు రెచ్చగొట్టావు? ఆమె మీద ఆ క్లాస్ రోప్‌ని ఎందుకు తోసేశావు? ఆమెకి అబార్ట్ అయ్యేలాగా ఎందుకు చేశావు? అని అతను అడుగుతుంటే, నిజమే, ఆ క్లాత్ రోప్ మా ఇద్దరి మీద పడుతుండగా మీరు ఆవిడ్ని కాపాడలేదు, నన్ను మాత్రమే కాపాడారు. ఆవిడ్ని వదిలేసింది మీరే కదా, నేను కాదు. అలాగే ఆమె హెల్త్ బాగాలేక హాస్పిటల్‌లో ఉంటే అక్కడ కూడా బాత్రూంలో మీరు నాతో సరసాలాడారు. ఇవన్నీ ఆమెని అబార్ట్ చేసుకోవడానికి ఉసిగొలిపాయి. మొత్తానికి నీ వల్లనే నీ వైఫ్ నీకు విడాకులు ఇవ్వబోతుంది. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నువ్వేదో కరెక్ట్‌గా ఉన్నట్టు నా మీద నింద వేయొద్దు అని ఆవిడంటుంది. అప్పుడు హీరో, అవును నిజమే, నేను ఆమెకి చాలా ద్రోహం చేశాను. క్షమించరాని నేరం చేశాను. మనం ఇలా తప్పుల్ని పెంచుకుంటూ పోవడం నాకిష్టం లేదు అని అతను అంటుండగా డాక్టర్ అక్కడికి వస్తారు. మీరు ఈ బేబీ విషయంగా ఏం నిర్ణయించుకున్నారు? ఈ బేబీని కాపాడాలనుకుంటున్నారా? అబార్ట్ చేయాలనుకుంటున్నారా? అని అతను అడిగితే ఆవిడ, యుచాన్ ఎలాగైనా మన బేబీని కాపాడు అని అతనికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హీరో, మనం చేసిన పాపాలకి ప్రాయశ్చితంగా ఈ బిడ్డను మనం వదులుకోవడమే సరి అయిన నిర్ణయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆవిడ, యూ బాస్టర్డ్, నువ్వు చాలా పిరికివాడివిరా, నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టర్రా అని శాపాలు పెడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మదర్, అయ్యో నా గ్రాండ్ సన్ అని ఏడుస్తూ ఉంటుంది. హనీకి మనసే లేదు, మనసుంటే ఇలా చేస్తుందా, ఇంత మంచి లైఫ్ని వదులుకుంటుందా అని అంటుంటే, ఇప్పుడు మనకి గ్రాండ్ సన్ పోయాడు, ఇక ఉన్న కొడుకును కూడా పోగొట్టుకుంటామా ఏంటి, ఆ ఏడు పాపు అని హీరో వాళ్ళ ఫాదర్ అంటారు. ఇంతలో వాళ్ళకి థ్యాంక్స్ కాల్ చేస్తుంది. నాకు ఆల్రెడీ అబార్షన్ అయిపోయింది, డబ్బులు లేకుండా బ్రతకడం చాలా కష్టం, మీరు నా కోసం ఒక్కసారి యుచాన్తో మాట్లాడండి, నేను ఈ విధంగా సర్వే అవ్వలేను అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇంతలో హీరో అక్కడికి వస్తారు. ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా, నా మనవడిని ఎలాగో పోగొట్టుకున్నాం, కనీసం మనవరాలనైనా కాపాడవచ్చు కదా, అందరినీ చంపి గోతులోకి తెయ్యాలని ఫిక్స్ అయిపోయావా అని వాళ్ళ మదర్ అంటుంటే, మీరందరూ చచ్చిపోండి అని హీరో అంటారు. ఇదంతా జరిగింది నీ వల్లే, నువ్వు పదే పదే సూసైడ్ చేసుకుంటాను అని నన్ను బెదిరించకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు, నా హనీ నన్ను వదిలి వెళ్లేది కాదు, నా బిడ్డ కూడా నాకు దూరం అయ్యేవాడు కాడు, అన్నిటికీ కారణం నువ్వే అని వాళ్ళ మదర్ని తిడుతూ ఉంటే, ఇందులో హనీ తప్పు కూడా ఉందిరా, 3 సంవత్సరాలుగా పిల్లల్ని కనలేకపోయింది, ఆ తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయిందన్న విషయం మనకి చెప్పుంటే మనం ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళం అని అంటుంటే, హీరో, ఆమె ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నన్ను కాపాడడమే అన్న విషయం నీకు గుర్తుందా లేదా, అందుకోసం ఆమె ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని మర్చిపోయావా, ఈ 3 ఇయర్స్లో మీరు ఆమెను ఎన్నిసార్లు అసహించుకున్నారు, ఎన్నిసార్లు అవమానించారు, వాటన్నిటినీ ఆమె భరించింది, మీరు పెట్టిన టార్చర్ భరించలేక ఆమె ప్రెగ్నెన్సీ కోసం ఎంత వేదన అనుభవించిందో తెలుసా అంటూ ఆవిడ ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న ఇంజెక్షన్ ని ఉంచిన ర్యాక్ ని ఓపెన్ చేసి చూపిస్తారు. ఆమె నీ కలను నిజం చేయడం కోసం లెక్కలేనన్ని హార్మోన్ ఇంజెక్షన్లు, ట్రికర్ ఇంజెక్షన్లు భరించింది అని చెప్పుకుంటూ వస్తారు.